హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు పచ్చల హారం. ఇది బేతాళ కథ. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవు పడుతున్న ఈ కష్టానికంతటికీ ఏదైనా అతీత శక్తి కలిగిన వస్తువు నుంచి లబ్ధి పొందగోరుతున్నావేమోనని నాకు ఆశ్చర్యం వేస్తోంది. కానీ అలాంటి మహిమ కలిగిన వస్తువులు వాటి యజమానుల్లాగే అనూహ్య రీతుల్లో వ్యవహరిస్తుంటాయి. అత్యంత నిజాయితీపరులు కూడా ఇలాంటి వస్తువుల కారణంగా దుష్ప్రభావాలకు గురై తమ వివేచనా శక్తిని పోగొట్టుకుంటారు. ఇలాంటి వస్తువును పొంది దాని శక్తి కారణంగా శివచంద్రుడు అనే రాజు ఇక్కట్ల పాలై దాన్ని తన స్నేహితుడికి అప్పగించి తప్పించుకున్నాడు. చివరకు ఆ వస్తువు కూడా రాజు స్నేహితుడిపై అనుకోని ప్రభావం చూపించింది. శ్రమ తెలియకుండా ఉండేందుకు నీకు ఆ కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. కాళింది రాజ్యంలో చంద్రయ్య అనే గొర్రెల కాపరి ఉండేవాడు. అతను ప్రతిరోజు గొర్రెలను మేపటానికి పచ్చిక కొండ దగ్గరకు వెళ్ళేవాడు. ఒకరోజు సాయంకాలము అతడు గొర్రెల మందతో ఇంటి ముఖం పట్టాడు. అందులో ఒక చిన్న గొర్రెపిల్ల మంద నుంచి దూరమై ఒక పాడుబడిన బావిలో పడిపోయింది. గొర్రెపిల్ల అరుపులు విన్న చంద్రయ్య దాన్ని వెతుక్కుంటూ పాడుబడ్డ బావిని చేరాడు. అందులో పడ్డ గొర్రెపిల్లను చూసి మెల్లగా బావి మెట్లు దిగి దాన్ని దొరకబుచ్చుకొని వస్తూ ఉండగా దారిలో అతడికి ఒక హారం కనిపించింది. మట్టి పట్టి ఉండటంతో అది బంగారమో కాదో తెలియకపోవటంతో చంద్రయ్య ఆ హారం అందుకొని జేబులో వేసుకొని గొర్రెల మందతో ఇల్లు చేరాడు. మరునాడు ఆ హారాన్ని కంసాలి దగ్గరకు తీసుకుని పోయి చూపించాడు. కంసాలి ఆ హారాన్ని పరీక్షించి, చంద్రయ్య, నీ పంట పండింది. ఇది ఖరీదైన పచ్చల హారం. ఎంత లేదన్నా దీని విలువ 25,000 వరహాలుంటుంది అని చెప్పాడు. చంద్రయ్య ఆ హారం ఎవరికైనా అమ్మాలని భావించి ఇంటి దగ్గర దాచిపెట్టాడు. వారం గడిచేసరికి చంద్రయ్య గొర్రెలు ఒకటొకటిగా చనిపోసాగాయి. అంతవరకు ఎప్పుడూ గుండ్రాయిలా ఉండే అతని భార్యకు జబ్బు చేసి మంచం పట్టింది. ఆలోచించిన చంద్రయ్యకు అదంతా తనకు దొరికిన పచ్చల హారం తాలూకు దోషగుణం అనిపించింది. అది అమ్మగా వచ్చిన డబ్బు కూడా అలాంటి హాని చేస్తుందని భావించిన చంద్రయ్య దాన్ని ఎలా వదిలించుకోవాలా అని ఆలోచించాడు. చంద్రయ్యకు పచ్చల హారం దొరికిన వైనము ఊరంతా పాకింది. చెంచురాముడు అనే దొంగకి ఆ విషయం తెలిసింది. వాడు దాన్ని ఎలాగైనా దొంగిలించాలని ఆలోచించాడు. ఒక రాత్రి వాడు పిల్లిలా చంద్రయ్య ఇంట్లోకి దూరాడు. పాము చెవులు కలిగిన చంద్రయ్యకు దొంగ తన గుడిసెలో కుదిరిన సంగతి తెలిసింది. హారం కోసమే వాడు వచ్చి ఉంటాడని ఊహించిన చంద్రయ్య దాని పీడ విరగడైతుందని మనసులో సంతోషించి మిన్నకుండిపోయాడు. చెంచురాముడు హారం దొరికిన ఆనందంతో తన ముఠా దొంగలు ఉండే పాడుబడ్డ కొట్టం చేరాడు. పచ్చల హారము వాడికి దొరికినంతనే దాని దుష్ప్రభావము వాడి మీద పడింది. వాడికి తోటి దొంగలకు పచ్చల హారం పంపకం విషయంలో గొడవైంది. కోపం తెచ్చుకున్న ఒక దొంగ చురకత్తితో చెంచురాముడి మీద దాడి చేశాడు. వాడి చేతికి బలమైన గాయమైంది. అంతలో అటుగా సంచరిస్తున్న కొత్వాలు చెవిన పడింది ఆ గొడవ. కొత్వాలు కత్తి దూసి వాళ్ల మీదకు ఉరికాడు. అప్రమత్తులైన దొంగలు పారిపోగలిగారు గాని గాయాల పాలైన చెంచురాముడు మాత్రము దొరికిపోయాడు. అంతవరకు తోటి దొంగలతో గొడవ రావటం కానీ, గాయాల పాలవటం కానీ, రక్షక భటులకు దొరికిపోవటం కానీ ఎరుగని చెంచురాముడికి అదంతా హారం వలనే అని సందేహం పట్టుకుంది. వాడా హారము కొత్వాలు కంటపడకుండా దాచగలిగి కూడా అలా చేయక కొత్వాలు మీద అక్కసుతో ఆ హారం అతడికి అప్పగించాడు. కొత్వాలు చెంచురాముడిని కారాగారంలో బంధించి వాడి ద్వారా తనకు లభించిన పచ్చల హారాన్ని భార్య మెడలో అలంకరించాడు. వారం తిరిగేసరికి కొత్వాల్ని పాము కాటేసింది. వైద్యం చేయించుకొని కాస్త తెరిపిన పడేసరికి అతని కొడుకు తిరునాళ్లలో తప్పిపోయాడు. ఎంత వెతికినా దొరకలేదు. ఈ పచ్చల హారం వచ్చాకే మనకు శని పట్టింది అని కొత్వాలు భార్య తన మెడలోని పచ్చల హారం తీసి దూరంగా విసిరికొట్టింది. కొత్వాలికి కూడా అది నిజమే అనిపించింది. అయితే ఆ పచ్చల హారాన్ని పారేయ బుద్ధి కాలేదు. అలాగా అని అమ్మటానికి ధైర్యం చాలేదు. అందుకే కొత్వాలు బాగా ఆలోచించి
దాన్ని తరచూ తనకు పనిపడే జమీందారు గారికి కానుకగా ఇచ్చాడు. అది వదిలించుకున్న తర్వాత కొత్వాలుకి తప్పిపోయిన కొడుకు దొరికాడు. పచ్చలహారము జమీందారు గారింటికి చేరినంతనే అతని దగ్గర పెద్ద మొత్తంలో అప్పు పుచ్చుకున్న వ్యక్తి కాలం చేశాడు. ఆ డబ్బు మరిక తిరిగి రాదని జమీందారు దిగాలు పడ్డాడు. అంతలో అతని కూతురికి పిచ్చి పట్టింది. జమీందారికి కూడా అదంతా పచ్చలహారం ప్రభావమే అనిపించింది. అతడు కూడా దాన్ని వదిలించుకోవాలనుకున్నాడు. తనకు కలిసి రానంత మాత్రాన మరొకరికి కలిసి రాకపోతుందా అని భావించిన జమీందారు దానిని మహారాణి జన్మదిన సందర్భాన మహారాజు శివచంద్రుడికి కానుకగా అందించాడు. ఆ పచ్చలహారం పనితనం చూసిన మహారాణి ఆనందంగా మెడలో అలంకరించుకుంది. పక్షం తిరిగేసరికి పొరుగురాజైన జయవర్ధనుడు తన రాజ్యం మీద దాడి చేయబోతున్నాడని వేగుల ద్వారా శివచంద్రుడికి తెలిసింది. అతను జయవర్ధనుణ్ణి ఎదుర్కోవటానికి సైన్యం సమాయత్తం చేస్తూ ఉండగా ఆ రాజ్యము సర్వ సైన్యాధికారి విక్రమకాంతుడికి విషజ్వరం సోకింది. అది దుశ్శకునంగా భావించిన శివచంద్రుడు జ్యోతిష్కులను పిలిపించాడు. గ్రహస్థితులను లెక్కగట్టిన జ్యోతిష్కులు, రాజా, మీ అంతఃపురాన కొత్తగా చేరిన ఆభరణాలు కానీ, వ్యక్తులు కానీ, జంతువులు కానీ ఏమైనా ఉన్నాయా అని అడిగారు. కొద్ది క్షణాలు ఆలోచించిన మహారాజు పచ్చలహారం గురించి చెప్పాడు. అప్పుడు జ్యోతిష్కులు, మహారాజా, ఇదంతా దాని దుష్ప్రభావమే. దాన్ని ఎంత తొందరగా వదిలించుకుంటే అంత మంచిది అని చెప్పారు. శివచంద్రుడు ఆ పచ్చలహారము ఎవరి నుంచి ఎవరికి మారినది, తనకు ఎలా చేరిందో అని ఆరా తీయించాడు. పచ్చలహారము గొర్రెల కాపరికి పాడుబడ్డ బావిలో దొరకటం నుంచి దొంగ దగ్గరికి, వాడి నుంచి కొత్వాలకి, కొత్వాలు నుంచి జమీందారుకి, జమీందారు నుంచి మహారాణికి చేరటం గురించి తెలిసింది. అది వదిలించుకున్నాక పరిస్థితులు చక్కబడటం గురించి కూడా తెలిసింది. సుదీర్ఘంగా ఆలోచించిన శివచంద్రుడు ఆ పచ్చలహారాన్ని తన మిత్రుడైన సాగరభూషితుడికి కానుకగా ఇవ్వదలిచాడు. అది తెలిసిన మహారాణి, రాజా, ఈ పచ్చలహారము తమ చెంతనుండగా అందరూ కష్టాల పాలయ్యారు. దాని దుష్ప్రభావము మనం కూడా చవిచూశాము. మీ మిత్రుడైన సాగరభూషితుడు ఒకప్పుడు పేరు పొందిన సముద్ర వ్యాపారి. అతని నౌకలు సముద్రంలో మునిగిపోయి అప్పుల పాలై అష్టకష్టాలు పడుతున్నాడు. అతను అనారోగ్యం పాలయ్యాడు కూడా. మన క్షేమం కోసము పచ్చలహారం అతడికిచ్చి అతడిని మరింత కష్టాలు పాలు చేయటం ఎంతవరకు సమంజసం? ఇంతవరకు మీరు ధర్మప్రభువుగా కీర్తి గడించారు. ఎన్ని సమస్యలు వచ్చినా ధర్మపదం వీడలేదు. ఇప్పుడు కూడా ధర్మాన్ని ఆచరించి మీ మిత్రుడిని ఇక్కట్లో పాలు చేయకండి అని సలహా ఇచ్చింది. మహారాణి చెప్పింది సావకాశంగా విన్న మహారాజు చిన్నగా నవ్వాడు. మరునాడు సాగరభూషితుడిని రప్పించి తన దగ్గర ఉన్న పచ్చలహారం బహుమతిగా ఇచ్చాడు. కొద్ది రోజుల్లోనే కాళిందీ రాజ్యం సర్వ సైన్యాధిపతి విషజ్వరం బారి నుంచి కోలుకొని సమరోన్ముఖుడయ్యాడు. ఎందుకనో శత్రురాజు జయవర్ధనుడు వెనకంజ వేసి యుద్ధ ప్రయత్నం మానుకున్నాడు. అంతేకాదు, చిత్రంగా సాగరభూషితుడు మొదలుపెట్టిన చిన్న వ్యాపారం పెద్దదై అతను ఏడాది తిరిగేసరికి పూర్వపు స్థితిని చేరుకున్నాడు. అంతవరకు కథ చెప్పిన బేతాళుడు, రాజా, పచ్చలహారము ఎవరి దగ్గరుంటే వాళ్ళ ఆరోగ్యం చెడిపోయి సంపద పోగొట్టుకుని అష్టకష్టాలు అనుభవించారు. అది తెలిసి కూడా మహారాజు ఆ పచ్చలహారాన్ని తన మిత్రుడికి ఇవ్వాలనుకోవటము మిత్రద్రోహం కాదా? మహారాణి మాటల్ని బట్టి శివచంద్రుడు ధర్మప్రభువు అని తెలుస్తున్నది. అంతటి ధర్మమూర్తి అటువంటి నీచ కార్యానికి ఎందుకు ఒడికట్టాడు? మరొక చిత్రమైన విషయం ఏమిటంటే, అందరిపైన దుష్ప్రభావం చూపించిన పచ్చలహారము సాగరభూషితుడిని చేరినంతనే ఎందుకు సకల సంపదలు కలిగించింది? దాని దుష్ప్రభావం తెలుసుకున్న సాగరభూషితుడు ఏవైనా శాంతులు జరిపించటము లేక మరెవరికైనా అంటగట్టడం చేసి ఉంటాడా? ఈ సందేహానికి కారణం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల 1000 తునకలైతుంది అన్నాడు. అందుకు విక్రమార్కుడు, బేతాళ, పచ్చలహారం ఎవరి దగ్గర ఉంటే వారి స్థితిగతులను అది మారుస్తుంది. ఆరోగ్యంగా ఉన్నవారు అనారోగ్యం పాలవటము, సుఖాల్లో ఉన్నవారు కష్టాల పాలవటం జరుగుతుంది. మహారాజు మిత్రుడు సాగరభూషితుడి పరిస్థితి ఏమిటంటే, వ్యాపారంలో నష్టపోయి అనారోగ్యంతో బాధపడుతూ అష్టకష్టాలు పడుతున్నాడు. మంచి స్థితిలో ఉన్నవారికి హాని కలిగించే పచ్చలహారము చెడ్డ పరిస్థితుల్లో ఉన్నవారికి మంచి చేయగలదన్న సునిశిత దృష్టితోనే
మహారాజు దాన్ని తన మిత్రుడైన సాగరభూషితుడికి కానుకగా ఇచ్చాడు. అతడు ఊహించినట్లే సాగరభూషితుడికి పట్టిన అనారోగ్యము, కష్టాలు వదిలిపోయాయి. ఆరోగ్యము, సంపదలు చేకూరాయి. అందువలన ఇందులో మిత్రద్రోహం ప్రసక్తి లేదు. అలానే మహారాజు ధర్మం వీడి ప్రవర్తించడం జరగలేదు. అసలు ఈ సంగతులేవీ తెలియని సాగరభూషితుడు పచ్చలహారానికి శాంతి జరిపించడం గాని, మరొకరికి అంటగట్టడం గాని జరిగే ప్రసక్తే లేదు అని చెప్పాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగమై సరైన సమాధానం రావటంతో బేతాళుడు మరలా చెట్టెక్కాడు. ఈ కథకి ఆధారము ఎన్ శివనాగేశ్వరరావు గారి రచన. మరొక కథ పేరు హేళన వలన లాభం. ఈ కథను రచించిన వారు సిహెచ్ లక్ష్మణరావు గారు. నారాయణపురంలో సత్తయ్య అనే ఒక వ్యాపారి ఉండేవాడు. అతడికో పాడు గుణం ఉండేది. అదేమిటంటే ఆ ఊరిలో అందరినీ హేళన చేయటం. కానీ తన భార్య, 2 కుమారుల్ని మాత్రము ఆ ఊరిలో ఎవరైనా హేళన చేస్తే మాత్రము సహించేవాడు కాదు. ఒకరోజు సత్తయ్య ఒక ముఖ్యమైన పని మీద మిత్రుడైన భూషయ్య ఇంటికి వెళ్ళాడు. పనికి సంబంధించిన మాటలు పూర్తయ్యాయి. ఫలహారాలు తీసుకునే సమయంలో భూషయ్య సత్తయ్యతో, ఇదిగోండి, ఈ మధ్యనే ఈ పళ్ళాలు, కూరలు పెట్టుకునే గిన్నెలు కొన్నాము. అందంగా బాగున్నాయి కదూ అని వాటిని చూపిస్తూ గొప్పగా చెప్పాడు. వెంటనే సత్తయ్య, ఎంతసేపు ఈ పనికిరాని చెప్పులకే డబ్బులు తగలేయటం తప్ప స్థిరంగా ఉండే వెండి వస్తువులు, బంగారము ఎవరూ కొనుక్కోవటం లేదు. ఇంటి నిండా వస్తువులున్నాయన్న మాటే గాని విలువలేనివి ఎన్ని ఉంటే ఏమిటి, బంగారం సాటి రావు కదా అంటూ భూషయ్యని హేళన చేశాడు. సత్తయ్య మాటలకి భూషయ్య ముఖము చిన్నబుచ్చుకున్నా అందులోనూ సత్యం లేకపోలేదులే అని మనసులో అనుకున్నాడు. చాలా రోజులు గడిచాయి. భూషయ్య కుమార్తె వివాహానికి సత్తయ్యను కూడా ఆహ్వానించాడు. ఆయన తన కుమార్తె వివాహము ఘనంగా జరిపించాడు. పెళ్ళయ్యాక బంధువులు, మిత్రులు భూషయ్య వద్ద సెలవు తీసుకొని తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. చివరగా అక్కడ మిత్రుడైన సత్తయ్య మాత్రం మిగిలాడు. సత్తయ్యతో భూషయ్య, మీరన్నట్లు అప్పటి నుంచి గిన్నెలు, చిప్పలు కొనటం మానేసి వెండి, బంగారం కూడా కొన్నాను. అది ఇప్పుడు మా ఆడపిల్ల పెళ్లికి పనికి వచ్చింది అని సత్తయ్య తనకు ఆనాడిచ్చిన సలహాని మెచ్చుకుంటూ గొప్పగా చెప్పాడు. మహా గొప్పలేవయ్యా. అలంకారాలకి, ఆర్భాటాలకి, సరదాలకి తప్ప శాశ్వతంగా ఉండే గృహానికి పాటుపడటం లేదు ప్రజలు. అద్దె ఇంట్లో 10 సంవత్సరాల నుంచి మగ్గుతున్నావు. సొంత ఇల్లు కోసం నువ్వేదైనా పాటుపడ్డావా అంటూ భూషయ్యని తన ధోరణిలోనే హేళన చేశాడు సత్తయ్య. దాంతో కోపం వచ్చిన భూషయ్య అతడు చెప్పిన దాంట్లో కూడా సత్యముందని మరో మాట చెప్పలేక కుశల ప్రశ్నల వైపు మాటలు మళ్లించి అతన్ని సాగనంపాడు. మరికొన్ని రోజులు గడిచాయి. భూషయ్య కష్టపడి ధనం కూడబెట్టి గృహ నిర్మాణం చేశాడు. గృహప్రవేశం నిమిత్తము బంధువుల్ని, మిత్రుల్ని, ఊరిలో ఉన్న పెద్దవాళ్ళని అందర్నీ ఆహ్వానించాడు. అందరితో పాటు సత్తయ్య కూడా ఆ వేడుకలకు రానే వచ్చాడు. గృహప్రవేశ కార్యక్రమాలు, విందు భోజనాలు పూర్తయ్యాక అందరూ కూర్చొని కబుర్లాడుకుంటున్నారు. అప్పుడు గృహప్రవేశానికి విచ్చేసిన గ్రామాధికారి, అయ్యా, భూషయ్య గారు అమ్మాయికి వివాహం చేశారు, ఇల్లు కట్టారు, ఇలా 2 మహత్కార్యాలు సాధించటము అంటూ ఇంకా ఏవేవో పొగడబోతూ ఉండగా మధ్యలో భూషయ్య కలుగు చేసుకొని, ఈ పొగడ్తలన్నీ మిత్రుడు సత్తయ్యకే చెందుతాయి. ఎందుకంటే నేను చేసే ప్రతి పనిని హేళన చేసి అంతకన్నా గొప్ప పని చేయమంటూ హేళనలోనే నాకు మార్గం చెప్పేవాడు. అతని హేళన నా అభివృద్ధికి ముందు చూపుగా ఎంతో తోడ్పడింది అన్నాడు. విందు భోజనానికి వచ్చిన తదితర పెద్దలు కూడా, నిజమే, సత్తయ్య అందర్నీ హేళన చేస్తుంటాడు, కానీ ఆ హేళన చేయటమే చాలామందికి ఎన్నో విధాలా లాభించి వృద్ధిలోకి వచ్చారు అన్నారు. మా అబ్బాయి దారి తప్పి తిరుగుతున్న సమయంలో సత్తయ్య హేళన చేయగా నేను శ్రద్ధ వహించి మా వాణ్ణి మంచి మార్గంలో పెట్టగలిగాను. ఇప్పుడు వాడు ప్రయోజకుడయ్యాడు అన్నాడు వెంటనే. సాగు చేయకుండా వదిలేసిన మా భూమిని సాగు చేసి బాగుపడ్డామంటే అందుకు కారణము సత్తయ్య హేళనే, లేకుంటే ఆ భూమిని అలాగే వదిలేసేవాళ్లము అన్నాడు ఇంకొక పెద్దాయన. దైవదూషణ చేసే నా తమ్ముడు సత్తయ్య హేళనతో మారి భక్తితో పాటు వినయము, విధేయతలు కూడా అలవర్చుకున్నాడు అన్నాడు ఇంకొకతను.
అలా అందరూ ఏకకంఠంతో సత్తయ్య హేళన చాలామందికి ఉపకరించిందనటంతో నా హేళన వలన అందరూ బాగుపడ్డారు. కానీ హేళన లేక నా కుమారులిద్దరూ పనికి రాకుండా పోయారు. ఈ విషయం తెలుసుకునేటందుకు ఇంతకాలం పట్టింది అంటూ దిగులు పడ్డాడు సత్తయ్య. ఆ తర్వాత నుంచి సత్తయ్య ఇతరులని హేళన చేయటం మాని తన కుటుంబంలోని వారిని మాత్రమే హేళన చేస్తూ వారి తప్పులను సరిదిద్దుకుంటూ తాను కూడా ఇతరుల వలె అభివృద్ధి చెంది జీవితంలో సుఖపడ్డాడు. మరొక కథ పేరు పిసినారి ఆతిథ్యం. ఈ కథను రచించిన వారు శ్రీ కొండగారు. రంగనాథము భాగ్యవంతుడే కాని పిసినారి. ఎంగిలి చేత్తో కాకిని కూడా అదిలించడు. ఆ విషయము ఊర్లో వాళ్ళందరికీ తెలుసు. ఆ ఊళ్ళో చిదానందము అనే సాధువు ఉన్నాడు. ఊరి వెలుపల పాడుబడ్డ శివాలయంలో ఆయన నివాసం. తనకు తానుగా ఆయన ఎవ్వరినీ ఏమీ అడిగేవాడు కాదు. అయినా ఎవరో ఒకరు ఆయన్ని పిలిచి రోజూ భోజనం పెట్టి పంపించేవారు. పెట్టింది తినటమే తప్ప ఇది కావాలని అడగటము ఆయనకు తెలియదు. చిదానందానికి భోజనం పెడితే మేలే జరుగుతోందని ఆ ఊళ్ళో వదంతి వచ్చింది. అది విన్న రంగనాథము ఒకరోజు ఆయన్ని తన ఇంటికి భోజనానికి పిలిచాడు. చిదానందము వచ్చి రాగానే రంగనాథము ఆయనకు చితాసనం సమర్పించుకుని తగిన రీతిన గౌరవించాడు. ఆయన వింటుండగానే లోపలున్న భార్యకు వినపడేలాగా మనింటికి చిదానందం గారొచ్చారు, పంచభక్ష పరమాన్నాలతో వంట సిద్ధం చెయ్యి అంటూ కేకపెట్టాడు. ఆ తర్వాత చిదానందము రంగనాథానికి పాపపుణ్యాల గురించి వివరిస్తూ అన్ని కర్మల్లోకి ఆతిథ్యం గొప్పది, సాధుజనులకే కాక పేదవారికి కూడా అప్పుడప్పుడు పిలిచి ఆతిథ్యమిస్తూ ఉండు అన్నాడు. రంగనాథము సాధువు మాటలు వింటున్నాడు. కానీ మనసులో లేదు. భోజనం అంటే కడుపు నిండితే చాలు కదా. అలాంటిది తను పంచభక్ష పరమాన్నాలన్నాడు. బోలుడు ఖర్చు అవుతుంది. ఇప్పుడు కాదంటే సాధువు ఏమనుకుంటాడో ఏమో. అయినా సాధువుకి పంచభక్ష పరమాన్నాలెందుకు? ఇలా ఆలోచించి ఒసే వచ్చింది సాధువు అని మరిచి పంచభక్ష పరమాన్నాలన్నాను. సాధువులకి జిహ్వ చాపల్యముండదు. 2 కూరలు 2 పచ్చళ్లతో రుచిగా వంట చెయ్యి అంటూ మళ్ళీ అరిచాడు రంగనాథం. సాధువు ఈ మాటలు చిరునవ్వుతో విని రంగనాథానికి పాపపుణ్యాల గురించి వివరించసాగాడు. తన మాటలకి సాధువు నిరుత్సాహపడలేదని, కోపగించుకోలేదని, అభ్యంతరం చెప్పలేదని అర్థమయ్యాక రంగనాథము కాబోయే ఖర్చు గురించి మరింతగా కలవరపడుతూ, కూరలు వద్దులే, వంట ఆలస్యమవుతుంది, అన్నం వండు, పచ్చళ్ళు సిద్ధంగా ఉన్నాయి కదా అంటూ ఇల్లాలిని హెచ్చరించాడు. అప్పటికీ సాధువు చెలించలేదు. అన్నం కూడా ఆలస్యమవుతుందని రంగనాథము భార్యని అరటిపళ్ళు తీసుకుని రమ్మన్నాడు. ఆ ఇల్లాలు అరటిపళ్ళు తెచ్చేలోగా మనసు మార్చుకొని లోటాలో పాలు తెమ్మన్నాడు. అందుకు మనసొప్పక చెంబు నిండా మంచినీళ్లు తెమ్మన్నాడు. ఆ ఇల్లాలు అలాగే చేసింది. రంగనాథము చిదానందానికి మంచినీళ్లు చెంబును అందించి, స్వామి, ఇవే పంచభక్ష పరమాన్నాలుగా భావించి నా ఆతిథ్యాన్ని స్వీకరించి నన్ను ఆశీర్వదించండి అన్నాడు. చిదానందము చెంబెడు నీళ్లు గటగటా తాగి శుభమస్తు అని దీవించాడు రంగనాథాన్ని. స్వామి, ఇదే విధంగా నిత్యము సాధుజనులకు బీదవారికి ఆతిథ్యమిస్తూ ఉంటే నాకు శుభం కలుగుతుంది కదా అన్నాడు రంగనాథం ఆశగా. సాధుజనుల్లా అందరూ శాంతంగా ఉండరు. కోపిష్టి సాధువులకి బీదవారికి నువ్వు ఆతిథ్యం ఇవ్వకు నాయనా, అదే నీకు శుభాన్నిస్తుంది అన్నాడు చిదానందం ప్రశాంతంగా. అదేంటి స్వామి అన్నాడు రంగనాథం. వారు నిన్ను శపించే ప్రమాదముంది. ఆతిథ్యం ఇచ్చి శాపం కొని తెచ్చుకోగల ప్రమాదము ఈ ప్రపంచంలో నీ ఒక్కడికి మాత్రమే ఉంది. నీ ఈ గొప్పతనానికి తృప్తిపడి సుఖంగా జీవించు అని చిదానందము అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మరొక కథ పేరు వ్యసనం. ఈ కథను రచించిన వారు డి వెంకట్రావు గారు. ఫణీంద్రుడు బ్రహ్మానంద స్వామికి ప్రియ శిష్యుడు. నిత్యమతడు గురు శుశ్రూషలు చేస్తూ ఆయన బోధించే ఆధ్యాత్మిక విషయాల్ని శ్రద్ధగా ఆలకించేవాడు. అయితే అతడికి హుక్కా పీల్చే దురలవాటు ఉండేది. గురువుగారికి కూడా ఆ విషయం తెలుసు. ఇలా ఉండగా బ్రహ్మానంద స్వామి ఒకరోజు శిష్యుణ్ణి దగ్గరికి పిలిచి తనకు తనువు చాలించే సమయము ఆసన్నమైందని చెప్పాడు. దాంతో బేంబేలెత్తిపోయిన ఫణీంద్రుడు, స్వామి,
తమరు పుణ్యాత్ములు, స్వర్గానికి ఎక్కడం ఖాయం. మీరు ఈ లోకం నుంచి నిష్క్రమిస్తే నాకు దిక్కెవరు? పుణ్యలోకానికి వెళ్ళటానికి నాకేదైనా ఉపదేశం చేయండి అని వేడుకున్నాడు. అందుకు గురువుగారు చిరునవ్వు నవ్వి, వత్స, భయపడకు. నువ్వు ఈ జన్మలో ఏ పాపమూ చేయలేదు. అయితే వ్యసనం కూడా ఒక పాపమే. హుక్కా పీల్చే అలవాటు మానుకో. నువ్వు కూడా నాలాగే పుణ్యలోకాలకి వెళతావు అంటూ హితవు చెప్పాడు. ఫణీంద్రుడు కాసేపు ఆలోచించి, క్షమించండి స్వామి, నాకు అది బాగా అలవాటైపోయింది. ఉన్నట్లుండి దానిని పూర్తిగా విసర్జించటము నా వల్ల కాదు. అందుకు ఏదైనా తరుణోపాయం సెలవివ్వండి అంటూ గురువు కాళ్ళపైన పడ్డాడు. అతడి పరిస్థితికి జాలిపడిన బ్రహ్మానంద స్వామి, చూడు నాయనా, తనువు చాలించిన వెంటనే నిన్ను ముందు యమధర్మరాజు వద్దకు తీసుకుని వెళతారు. నువ్వు ఎంత పుణ్యం చేసుకున్నా హుక్కా అలవాటు మానుకోకపోవటం వలన కొంత పాపం చేసినట్లే. అందువల్ల ముందుగా ఎక్కడికి వెళతావు, పాపలోకానికా పుణ్యలోకానికా అని ఆయన ప్రశ్నిస్తాడు. అప్పుడు నువ్వు పుణ్యలోకానికే అని సమాధానం ఇవ్వు. అక్కడ నేను ఉంటాను కనుక మళ్ళీ నువ్వు పాపలోకానికి వెళ్లకుండా ఏదైనా ఉపాయం ఆలోచించి చెబుతాను అంటూ కన్ను మూశాడు. కొంతకాలానికి ఫణీంద్రుడు కూడా కాలం చేశాడు. గురువుగారు చెప్పినట్లుగానే యమభటులు అతడిని నరకానికి తీసుకుని వెళ్లారు. ముందు ఏ లోకానికి వెళతావు, పుణ్యలోకానికా లేక పాపలోకానికా అని అడిగాడు యమధర్మరాజు. పుణ్యలోకానికే అంటూ టపీమని సమాధానమిచ్చాడు ఫణీంద్రుడు. సరేనన్నాడు యమధర్మరాజు. ఫలితంగా ఫణీంద్రుడు పుణ్యలోకానికి వెళ్ళి గురువుగారిని కలుసుకొని తన కష్టము సుఖము చెప్పుకున్నాడు. చూడు నాయనా, ఇక్కడ నీ గడువు ముగియగానే యమభటులు నిన్ను తిరిగి నరకలోకానికి తీసుకెళ్ళటానికి వస్తారు. నువ్వేం దిగులు పడకు. నిన్ను వాళ్ళు ఇక్కడి నుంచి తీసుకువెళ్ళేటందుకు వీలు లేకుండా ఈ లోకం చుట్టూ పరివేషణ వేస్తాను. నువ్వు మాత్రము ఎట్టి పరిస్థితుల్లోనూ పరివేషణ దాటకు అన్నాడు బ్రహ్మానంద స్వామి. సరేనన్నాడు ఫణీంద్రుడు తెగ సంబరపడిపోతూ. పుణ్యలోకంలో అతడి గడువు పూర్తవటంతోనే ఫణీంద్రుణ్ణి తీసుకుని వెళ్లేటందుకు వచ్చిన యమభటులు గిరి దాటబోయారు. అంతలో ఏదో అతీతమైన శక్తి వాళ్ళని వెనక్కి నెట్టేసింది. వెంటనే వాళ్ళు ఆ విషయాన్ని యమధర్మరాజు చెవులకు చేరవేశారు. అతడు బాగా ఆలోచించి ఫణీంద్రుడిని తీసుకుని వచ్చేటందుకు ఒక ఉపాయం చెప్పాడు. ఒకరోజు ఫణీంద్రుడికి గిరి అవతల హుక్కా పరికరం ఒకటి కనిపించింది. గురువుగారు ఆ సమయంలో ధ్యానంలో ఉన్నారు. ఒక్కసారి గిరి దాటి ఎవరూ చూడకుండా హుక్కా దమ్ము పీల్చేసి వచ్చేసేద్దామనుకున్నాడు. అనుకోవటమేమిటి, వెంటనే దానిని అమలు జరిపాడు. పొంచి ఉన్న యమభటులు అతన్ని పట్టుకొని యమలోకానికి లాక్కుపోయారు. అప్పుడు బ్రహ్మానంద స్వామి, వ్యసనానికి బానిసైన వాడి గతి ఇంతే కదా అనుకొని శిష్యుడి పైన జాలిపడ్డాడు. మరొక చిన్న కథ పేరు గోవిందుడి తెలివి. ఈ కథను రచించిన వారు ఏ విజయరమణి గారు. రాజవరం గ్రామంలో వ్యాపారస్తులు ఎక్కువ. వారిలో జగపతయ్య పరమ పిసినారి, లోబి. ఆయనకు ధనాశ ఎక్కువ. తక్కువ జీతానికి ఒప్పుకున్నాడని గోవిందుణ్ణి పనిలో పెట్టుకున్నాడు. గోవిందుడు నమ్మకస్తుడు. యజమాని చెప్పిన పనల్లా శ్రద్ధగా చేసేవాడు. జీతం తక్కువైనా అందరికంటే ఎక్కువ పని చేసేవాడు. అయినా యజమాని వాణ్ణి మెచ్చుకునేవాడు కాదు. మెచ్చుకుంటే జీతం పెంచమంటాడని భయం. పైగా గోవిందుణ్ణి అదుపులో ఉంచాలని అస్తమాను వాణ్ణి దేనికో దానికి తిడుతుండేవాడు. ఊళ్ళో వాళ్ళొకసారి గోవిందుణ్ణి చూసి జాలిపడి, ఏరా, అంత కష్టపడి పనిచేస్తూ ఉంటే ఒక్క మంచి మాట కూడా అనడు, పైగా తిడతాడు. నువ్వింకో చోట పని చేసుకోవచ్చు కదా, ఆయన్నే పట్టుకుని వేలాడతావేంటి అన్నారు. అయ్యా, నేను తూకం సరిగ్గా వేస్తాను. సరుకుల్లో కల్తీకి ఒప్పుకోను. తప్పుడు లెక్కలు రాయను. అందుకని యజమానికి నా పైన కోపమైతేనేమి, నన్నే పనిలో ఉంచుకున్నాడుగా. ఇంకొకళ్ళ దగ్గర చేరితే అలాంటి పనులు చేయిందే పనిలో ఉంచుకోరు. తిడితే తిట్టని, నా యజమాని నన్ను తృప్తిగా పని చేయనిస్తున్నాడుగా అన్నాడు. ఈ విషయం తెలిసి జగపతయ్యకు చాలా కోపం వచ్చింది. ఆయన గోవిందుణ్ణి పిలిచి, అక్కడికి నువ్వు మంచివాడివి, నేను మోసగాణ్ణి, ఇదేనా ఊరందరికీ చెబుతున్నావు అన్నాడు. గోవిందుడు వినయంగా తల వంచుకొని, నేనలా అని ఉంటే నా బుద్ధే బయటపడినట్లు. నా మాటల ప్రభావము ఊరివాని మీద ఉన్నట్లు లేదు. లేకుంటే మీ సరుకు రెట్టింపు అమ్ముడుపోదు కదా అన్నాడు.
ఆ మాట నిజమే. ఇటీవల జగపతయ్య దుకాణంలో రద్దీ బాగా ఎక్కువైంది. ఏమనాలో తెలియక జగపతయ్య అప్పటికి ఊరుకున్నాడు. అయితే తన వ్యాపారము నానాటికి వృద్ధి పొందటం చూసి జగపతయ్య ఆశ్చర్యపడి తన స్నేహితుడితో ఈ విషయం చెప్పాడు. ఆయన వెంటనే, అంతా నీ పనివాడు గోవిందుడి మహిమ. వాడు చాలా తెలివిగా నీ దుకాణంలో మోసం ఉండదని అందరికీ చెప్పాడు. వాడు నీ దుకాణంలో ఉన్నంతకాలము నీ వ్యాపారానికి డోకా ఉండదనుకో అన్నాడు. గోవిందుడికి తెలివి ఉందనుకోను. వాడు కావాలనే నా గురించి చెడుగా చెప్పాడు. వాడి వలన వ్యాపారం వృద్ధి మాటైతే ఇంకెవరైనా ఎక్కువ జీతమిచ్చి పనికి పిలవకపోయారా? లేక వాడే నన్ను జీతం పెంచమని అడగకపోయాడా అన్నాడు జగపతయ్య. ఆ సంగతి నాకేం తెలుస్తుంది, అడిగి తెలుసుకో అని జగపతయ్య స్నేహితుడు వెళ్ళిపోయాడు. జగపతయ్య కుతూహలం పట్టలేక తన సందేహాలని గోవిందుడి ముందు బయటపెట్టాడు. గోవిందుడు నవ్వి, అయ్యా, యజమాని మోసగాడు కాదంటే ఎవరూ నమ్మరు. అందుకే అలా అందరికీ చెప్పాను. నేను మీ దుకాణంలో ఉన్నంతకాలము, మీరు నన్ను తిడుతూ ఉన్నంతకాలము మీ దుకాణము రద్దీగా ఉంటుంది. నేను మీ వద్ద పనిచేస్తున్నాను. మీరు బాగుపడటం కోసము కృషి చేయటం నా బాధ్యత. అలాగే నా బాగు చూడటం మీ బాధ్యత. అడగకుండానే మీకు సాయపడ్డట్లే మీరు నాకు సాయపడాలని నా ఆశ అన్నాడు. జగపతయ్యకిది చురుక్కుమనగా, అలాంటప్పుడు నువ్వింకో యజమానిని చూసుకోలేకపోయావా? ఎక్కువ జీతం ఇచ్చేవాడేమో అన్నాడు. అయ్యా, నా తెలివి యజమానికే తప్ప నాకు ఉపయోగపడదు. అలాంటప్పుడు ఏ యజమానైనా ఒక్కటే కదా అన్నాడు గోవిందుడు. అప్పటికి గోవిందుడి తెలివి గురించి జగపతయ్య పూర్తిగా అర్థం చేసుకున్నాడు. ఆయన వాడి జీతం పెంచి వాడి తెలివితో ప్రయోజనాలు పొందాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.